హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ సజ్జ ఇడ్లీ ఇంకా దోశ ఒకే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ ఇడ్లీ ఇంకా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల సజ్జలు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మినపగుళ్ళు వేసుకుందాం. ఇంకా 2 కప్పుల సజ్జలు కూడా వేసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. చూడండి, వేస్ట్ అంతా ఇలా పైకి తేలుతుంది. 2-3 సార్లు బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పొట్టు అనేది పోతుంది. ఇంకా స్మెల్ కూడా తగ్గుతుంది. సజ్జలు సహజంగా స్మెల్ని కలిగి ఉంటాయి కనుక పిల్లలకి మీరు మొదటిసారి చేస్తున్నట్లయితే అచ్చంగా సజ్జలు కాకుండా కొంచెం రవ్వని కూడా యాడ్ చేసి చేసుకోండి. ఒకసారి టేస్ట్కి అలవాటు పడిన తర్వాత అప్పుడు రవ్వని స్కిప్ చేసుకోవచ్చు. కానీ డయాబెటీస్ వాళ్ళు ఇంకా వెయిట్ లాస్ కోసం వీటిని తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వీటిని ఇలాగే తీసుకోవటం మంచిది. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేలాగా అయితే 1కి 2 సజ్జలు సరిపోతాయి. గ్రైండర్లో వేసుకునేలాగా అయితే 1కి 2.5 సజ్జలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి శుభ్రం చేసుకున్నాక ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకుందాం. చూడండి, 6 గంటల తర్వాత ఇలా చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసి తీసుకుందాం. చూడండి, పిండి ఈ విధంగా ఉంది. అది మెత్తగా కాకుండా ఇలా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక రాత్రి అంతా పులవనిద్దాం. చూడండి, ఉదయానికి పిండి ఇలా ఉంది, చక్కగా పొంగింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకుందాం. పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. ఇదిగోండి, ఇడ్లీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకుని మనం నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పిండి వేసుకుందాం. ఇదే విధంగా అన్నిట్లో వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికాయి. సజ్జ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఇదే పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండిని కొంచెం లూజ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ పెట్టుకుని టిష్యూతో ఒకసారి ఇలా తుడుచుకుని ఇప్పుడు గరిటెతో పిండి తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కాలాక చుట్టూ ఆయిల్ వేసుకుందాం. చూడండి, అట్టు చక్కగా కాలింది. ఇంకా రెండో వైపుకి తిప్పుకుని 1 నిమిషం కాలాక ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అట్లు కూడా వేసుకుందాం. అంటే ఇలా సింపుల్గా ఎంతో హెల్దీ సజ్జ ఇడ్లీ ఇంకా అట్టు రెడీ అయిపోయాయి. ఇందులో ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.